సో ఈ సక్సెస్ మీట్ మన ముందుకు ఎవరైనా ఈ 11ని ఏదైనా గెస్ట్ చేస్తే ఏమైనా కాంటెస్ట్ ఏదైనా పెడతారా? గెస్ట్ చేస్తే వాళ్ళతో డిన్నర్ చేస్తా కావాలంటే. సూపర్, రెడీ అయిపోండి. 11 ట్రైలర్ ఎవరైతే చూడలేదో చూసేయండి. పోస్టర్స్ అన్ని ఒకసారి మళ్ళీ రీచెక్, ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్స్ చెక్ చేసుకుంటాం కదా, అలా ఒకసారి కంటిన్యూస్గా ఐ చూసేయండి. టేక్ దెమ్ ఫర్ అ డిన్నర్ ఫర్ షూర్. ఓపెన్ ఆఫర్ ఇచ్చారు నవీన్ చంద్ర గారు. గర్ల్స్ గెట్ రెడీ, ఒకసారి మొత్తం రివైజ్ చేసేసుకోండి. ఎక్కడైనా చిన్న క్లూ ఉంటే ఆయనకు పింగ్ చేయండి, కరెక్ట్ అయితే మీతో డిన్నర్కి వెళ్తారంట. చాలా మంచి ఆఫర్. బాయ్స్కి ఏదైనా ఇవ్వచ్చు కదా? బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఓకే, ఎవరికైనా డిన్నరే, ఓకే. మంచి డిన్నర్. అండ్ అండ్ నా కార్లో డ్రైవ్ తీసుకెళ్తా, డ్రైవ్ ఫర్ డిన్నర్. వావ్, ఏం సార్ ఇన్ని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు. ఓకే. అండ్ ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నారు కదా, అంటే ఇప్పుడు రీసెంట్గా ఏ థ్రిల్లర్స్ చూసుకున్నా కానీ ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాన్ని అలా కలిపేస్తారు కదా. అండ్ మూవీ అనేది ఎవాల్వ్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటుంటే జనాలు థియేటర్స్కి రారు అనే టాక్ ఒకటి ఉంది. అండ్ మూవీ అనేది మారిపోతూ వస్తుంది, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మారిపోతూ వస్తుంది. థ్రిల్లర్స్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, థ్రిల్లర్స్ మూవీస్ మీద ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో అలాంటి పాయింట్ ఆఫ్ టైంలో మీరు 11తో ఎంత కొత్తగా ముందుకు రాబోతున్నారు? థ్రిల్లర్ అనగానే ప్రతి ఆడియన్ తనలో ఉన్న డైరెక్టర్ యాంగిల్ని తీస్తారు. అవును. ఇప్పుడు నేను యాక్టర్ని, ఓకేనా, బట్ నేను యాక్టర్గా ఒక థ్రిల్లర్ చూస్తున్నప్పుడు నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఆలోచించడం స్టార్ట్ చేస్తాను. సో తను స్టార్ట్ చేసిన 5-2 మినిట్స్లో కథని మనం అనలైజ్ చేసుకోవచ్చు. ఒక వీడి కిల్లరు, వీడు ఇలా చంపుతున్నాడు, వీడిని పట్టుకోవడానికి వీడు వస్తాడు. నాకు తెలుసు ఆ బేసిక్ ప్లాట్ తెలుసు. ఇందులో మీకు యూనిక్ అంటే యూజువలీ ఒక క్రైమ్ ఒకటి ఏదైనా జరిగితే ఫస్ట్ వచ్చేది ఏంటి? పోలీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ క్లూ ఉండదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఐక్యూ లెవెలే అక్కడ పనిచేస్తుంది. సో అలాంటి ఒక పజల్ని, మర్డర్ జరిగిన ఒక పజల్ని ఒక మనిషి చూడకుండా ఏమీ చేయకుండా జస్ట్ ఒక ఫోన్ కాల్ వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ అ వే ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఇట్. ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? ఇక్కడ వే ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ యువర్ రైటింగ్, because of your writing. If a thriller has a good writing skills, if a director has a good writing skills to execute a thriller, ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. మనకి ఇన్సిడెంట్స్ ఉంటాయి, సైకో కిల్లర్ చంపే విధానాలు ఉంటాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క సైకో కిల్లర్ ఒక్కొక్కలాగా చంపాడు. సో అది ఎలాగో ఉంటుంది మీకు. బట్ దానిలో ఉన్న స్క్రీన్ ప్లే రైటింగ్ ఉంది కదా, ఈ సినిమాలో చాలా ఆర్గానిక్గా. ఇది రియల్ ఇన్సిడెంటా? కాదు. 11 ఈజ్ నాట్ ఎ రియల్ ఇన్సిడెంట్. డైరెక్టర్కి వచ్చిన ఒక వైల్డ్ థాట్, లోకేష్కి వచ్చిన వైల్డ్ థాట్, ఆ వైల్డ్ థాట్ని తను ఇలా కథగా మార్చాడు. సో సినిమా స్టార్ట్ అయ్యి మీకు ఒక ఫ్లోలో వెళ్తున్నప్పుడు ఓకే, మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తారు, ఆన్సర్లో మళ్ళీ ఒక క్వశ్చన్ వేస్తూ ఫార్వర్డ్ వెళ్తుంటాం. ఓకే, కన్ఫ్యూజ్ చేస్తూ క్లియర్ చేస్తూ. కన్ఫ్యూజ్ చేస్తూ కాదు, మీకు డైరెక్ట్గా ప్లేట్ ఇస్తాం, ప్లేట్లో మొత్తం అన్నం పెట్టిస్తాం, తినండి అంటాం. ఏది ముందు తినాలి అనేది మీ చాయిస్. ఓకే, రైస్ ఉంది, పప్పు ఉంది, అంతా ఉంది, స్వీట్ కూడా ఉంది, మీ చాయిస్. అన్ని కలుపుకొని తింటారంటే కాదు. అవును. ఒకటి తర్వాత ఒకటితో టేస్ట్ చేసుకుంటూ దాని తర్వాత తెలిసే అబ్బా కంప్లీట్ ప్లేట్ ఫుల్ ఉందిరా, ప్లేట్ టేస్టీగా ఉందనేసి. సో సేమ్ ఆ క్వాంటిటీ ఆఫ్ రైస్ మీరు ఎంత ఎక్కువ తీసుకుంటారనేది థ్రిల్ ఉండొచ్చు, టేస్ట్ అనేది మిమ్మల్ని మిస్లీడ్ చేయవచ్చు. సో ఇలా ఆలోచించి చేసిన నార్మలీ ఏమవుద్దంటే కెమెరాతో మూమెంట్స్ ఎక్కువ ఉండడము, లేకపోతే కెమెరా నుంచి జంప్ కట్స్ చేయడము, లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ హెవీగా ఇచ్చేయడము, లేకపోతే అప్లిఫ్ట్ చేయడము ఉంటుంది. బట్ ఈ సినిమా మీకు ప్రాపర్గా ఒక డివోటెడ్ థ్రిల్లర్. ఇది ఎందుకు డివోటెడ్ థ్రిల్లర్ అంటే చాలామంది కంపేర్ చేస్తుంటారు మలయాళం ఫిలిమ్స్తో. మలయాళం ఫిలిమ్స్లో చిన్న పాయింటే ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పే విధానం, చూసే విధానం, వాళ్ళు చెప్పే డీటెయిల్ విధానం. నేను చూశాను కొన్ని సినిమాలు, చూస్తున్నప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇంత చిన్న పాయింట్ని ఇంత బ్యూటిఫుల్గా చేశారు కదా అనేసి. ఎందుకంటే ఆ కథ, ఆ కేసు, ఆ రైటింగ్ని వదిలేసి ఆ కథ ఎక్కడికి వెళ్ళదు, డివోటెడ్గా ఉంటుంది. సో అలాంటి స్క్రిప్ట్ ఇది. అండ్ నా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నాకే నేను చూసిన తర్వాత అబ్బాయి భలే చేసేవారా అనిపించింది నాకు. ఐ లైక్ మై సెల్ఫ్ ఇన్ దిస్ ఫిలిం. అంటే కొత్తగా అనిపించింది ఎందుకంటే నాకు ఎక్కడో భయం ఉండేది. భయం ఇన్ సెన్స్ ఒక ఉంటుంది కదా, ఇంతకుముందు ఒక సినిమా పోలీసే, దానికి ముందు కూడా ఒక సినిమా పోలీస్ అని చేసిన పోలీస్ సినిమాలన్నీ పేరు వచ్చాయి.
హిట్ అయ్యాయి. సో ఆబ్వియస్లీ చూసే వాళ్ళకి మళ్ళీ పోలీస్ సినిమానా లేకపోతే వీడు పోలీస్ మళ్ళీగా చేస్తున్నాడు అనే ఒక థాట్ ఉంటుందనేసి ఆ ముందు సీరీస్కి ముందు సినిమాకి చేసిన వేరియేషన్ యాజ్ అ పోలీస్గా నేను ఏమి ఇచ్చాననేది నాకు ఒక థాట్ ఒక ఐడియా ఉంటుంది కదా. అది చూసినప్పుడు అనిపించింది బాగా చేశాను రా, ఐ ఫెల్ట్ వెరీ గుడ్. అండ్ చాలా రిఫరెండ్ పర్ఫార్మెన్స్, రిస్ట్రిక్టెడ్గా ఒక మీరు అనుకుంటారు ఏమైంది ఈయనకి ఇంత సీరియస్గా ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనేసి. యూజువలీ ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయాలన్నప్పుడు వచ్చి నవ్వుతూ గివ్వుతూ చేయడు కదా. అవును. ఎందుకంటే ఇఫ్ ఇట్ ఈస్ ఒక ఒక 6 మందిని చంపేశారు, ఓకేనా, దారుణంగా చంపుతున్నారు, అక్కడ వచ్చి వాడు బాడీ లాంగ్వేజ్ చూపించుకుంటూ స్మైల్ చేస్తూ లేకపోతే క్యాజువల్గా ఉండడు కదా. ఒక ఇంటెన్షన్, మీ ట్రైలర్లో చూస్తే దిస్ క్యారెక్టర్ లుక్స్ వెరీ సీరియస్, బట్ ఆ సీరియస్ కూడా ఎందుకు అనేది దానికి ఒక కారణం ఉంటుంది. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఈ సినిమా. ఎక్కడ లాజిక్ మిస్ అవ్వకుండా ఎక్కడ లాజిక్ మిస్ డైరెక్టర్ తీసుకెళ్ళి.